పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ హై స్కూల్లో జాతీయ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుంచాల సునీత గౌరవ ప్రిన్సిపల్ జిల్లా జడ్జి, కుంచం స్వప్న రాణి గౌరవ అదనపు జిల్లా జడ్జి హాజరై వారు మాట్లాడుతూ విద్యార్థులకు భారత రాజ్యాంగం ప్రాముఖ్యత, న్యాయవ్యవస్థ పాత్ర, పౌరుల హక్కులు, బాధ్యతలు గురించి ప్రేరణాత్మక సందేశాలు అందించారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ విలువలను ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వ్యాస రచన పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్. శ్రీనివాస్ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, కె. శ్రీధర్ లోక్ అదాలత్ సభ్యులు, అలాగే న్యాయవాదులు ఝాన్సీ, జె. హనుమాన్ సింగ్, శరత్, బర్ల రమేష్, గాయత్రి విద్యానికేతన్ చైర్మన్ అలెంకి శ్రీనివాస్, కరస్పాండెంట్ రజనిదేవి, ప్రిన్సిపల్ విజయ్, వైస్ ప్రిన్సిపల్ ప్రియాంక, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. Equality of status, promote and the unity in our constitution. This right to equality, right to education, such as any more. Indian Constitution is written by Dr. B.R. Ambedkar. It is the longest written constitution in the world. Thank you. అందరూ ఇప్పటి వరకు కాన్స్టిట్యూషన్ గురించి అంటే కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అనే దాని మీద అందరూ మీకు అర్థమయ్యేలాగా చెప్పారు. సో నాకు అర్థమైంది ఏంటి, కాన్స్టిట్యూషన్ మనకి ఏమేమి ఇచ్చింది, రైట్స్ అండ్ డ్యూటీస్ కదా. సో మనకి అందరికీ అంటే రైట్స్ అంటే ఏంటి ఎవరైనా చెప్పండి. ఇలాగ మనకి నచ్చినట్టు మాట్లాడచ్చు, ఇవన్నీ మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్స్. అట్లాగే